హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన ప్రకటన అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు బంధు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగించడం జరిగింది యాసంగి సీజన్కి సంబంధించి. ఇక గతంలో ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అర్హత ఉన్నవారు వారందరికీ కూడా రైతు బంధు ఎన్ని ఎకరాలన్నా కూడా ఇచ్చేవారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక మనకు రైతు బంధును కేవలం భూములు సాగు చేసుకునే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సాయం అయితే అందింది. ఇక ఈ రైతు బంధు సాయంలో ప్రస్తుతానికి వానాకాలం సీజన్ అయితే వస్తుంది. తెలంగాణలో రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం అయితే కావాలి. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు రైతు బంధు స్థానంలో అంటే రైతు బంధును పూర్తిగా రద్దు చేశారు. ఈ రైతు బంధు స్థానంలో ఏంటంటే రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500 రూపాయలను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారనమాట. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో, అలాగే ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్కి సంబంధించి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 17 విడత డబ్బులను విడుదల చేయాల్సిందనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ కానీ ఈకేవైసీ కానీ చేసుకున్నట్లయితే మీకు రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ నెల 2వ వారం నుంచి కూడా అంటే ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా ద్వారా 7,500 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ ద్వారా 17 విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.